హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైదా నస్రీన్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ అయితే మా హస్బెండ్ నా కోసం మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను ఈరోజు వచ్చేసి ఆ రెసిపీ షేర్ చేస్తాను మీతో. నా హెల్ప్ తీసుకోకుండా మా హస్బెండ్ ఒక్కరే కష్టపడి చేశారండి. మటన్ బిర్యానీ కోసం 1/2 kg మటన్ తీసుకోవాలండి. మటన్ బాగా కడగాలండి. మా హస్బెండ్ అయితే నన్ను తిడుతున్నారు, నేను కూడా పడేలా వీడియో తీయని. కడిగిన తర్వాత మటన్ కుక్కర్లో వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మటన్ పీస్ అనేది కొంచెం లేట్గా ఉడుకుతుంది, అందుకని కుక్కర్లో వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేయాలండి. ఈ మటన్ ఒక 5 minutes ఉడకనివ్వాలి, 2-3 విజిల్స్ వచ్చే వరకు. కుక్కర్లో అయితే కొంచెం త్వరగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని 1/2 kg బాస్మతి రైస్ వేసుకొని 1 glass నార్మల్ రైస్ వేసుకొని బాగా కడగాలి. నిజం చెప్పాలంటే నాకు బిర్యానీ ఎలా చేస్తారో తెలీదండి. మా హస్బెండ్ నా కోసం చేస్తున్నారు, నేను అడిగానని. పాపం చాలా కష్టపడ్డారండి బిర్యానీ చేయడానికి. 1 గంట వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మా హస్బెండ్ ఉల్లిపాయలు వస్తున్నారండి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి పాపం. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్లో క్రంచీగా అయ్యే వరకు. మా హస్బెండ్ అయితే ఈ ఆనియన్స్ ఎంతసేపటికి ఫ్రై అవుతాయా అని పాపం చాలా ఓపికతో నుంచున్నారు స్టవ్ దగ్గర. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చేసి ఆఫ్ చేసుకొని మటన్ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. మా హస్బెండ్ అయితే హాయ్ చెప్తున్నారు కెమెరాకి. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ మటన్ మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ చికెన్ మసాలా. కావాల్సినవి అయితే వేసుకోవాలండి మసాలాలు. 2 to 2.5 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా చేసుకున్న మసాలాలు అయితే బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మసాలా కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎలాగో రైస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. నెక్స్ట్ ఒక 2 కప్పుల పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే గ్రేవీ బాగా థిక్గా మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మనం కొన్ని వేసుకుంటే చాలు, నెక్స్ట్ బిర్యానీలో వేసుకోవాలండి. ఇప్పుడైతే 1/2 స్పూన్ నిమ్మకాయ పిండుకోవాలండి, అందులోకి జ్యూసీగా ఉంటుంది పీస్ అనేది. ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను చూసి నేర్చుకోండి అంటున్నారండి మా హస్బెండ్. నేను నేర్చుకుంటే మీరు ప్రతిసారి నాతోనే చేయిస్తారు, నాకు అవసరం లేదన్నాను. నెక్స్ట్ అయితే ఒక బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది ఒక 1/2 hour or 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెం గోధుమ పిండి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 4 గ్లాసుల నీళ్లు పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పలావ్ దినుసులు వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ or 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ or 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక 5 minutes వరకు బాగా బాయిల్ చేయాలండి. మన ఇష్టం, ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అనేది అందులో వేసేయాలండి. మా హస్బెండ్ పాపం బాగా చెమటలు పట్టేశాయి ఇంత వర్క్ చేసేసరికి, అయినా వీడియో కోసం నవ్వుతున్నారు. రైస్ అనేది లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వరకు కుక్ చేయాలండి. మినిమం 70%, 80% వరకు కుక్ చేయాలి. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మటన్ అయితే అందులోకి తీసుకోవాలండి మనం. నెక్స్ట్ అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి, మన ఇష్టం వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత మనం ఉడికించిన బాస్మతి రైస్ అయితే మటన్ పై వేయాలండి, అలా కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. రైస్ అయితే జల్లెడ పడుతూ వేసుకోవాలండి, వాటర్ అయితే పడకూడదు, లేకపోతే అన్నం గుజ్జు గుజ్జు అయిపోతుంది. నెక్స్ట్ అయితే అన్నం మొత్తం వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని లాస్ట్కి ఇంకా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అయితే ఇలా ఆవిరి వెళ్ళకుండా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలండి. ఆవిరి బయటికి వెళ్తే దమ్ బిర్యానీ
సరిగ్గా కుక్ అవ్వదండి. ప్లేట్ పెట్టేయాలండి ఆవిరి బయటికి వెళ్ళకుండా. దానిపైన ఏదన్నా బరువు ఉంచాలి. మా ఇంట్లో పప్పు డబ్బా తీసి పెట్టారండి మా హస్బెండ్. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. వావ్, స్మెల్ మాత్రం మామూలుగా లేదు. మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.